ఏం చేస్తున్నావు? ఇవాళ అయితే పండు గోంగూర చికెన్తో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ రెసిపీ కూడా చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ ఒక ఫుల్ కప్పు అంటే పావు కప్పు వచ్చేసి బాస్మతి రైస్, అలాగే హాఫ్ కప్ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రెండు మిక్స్ చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా మన దగ్గర బాస్మతి రైస్ ఫుల్గా లేనప్పుడు అలా వాడుకోవచ్చు. ఇంకా చికెన్ శుభ్రం క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి. నార్మల్గా అయితే పెరుగు యాడ్ చేస్తే కొంచెం కమ్మగాను సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ గోంగూరలో వేసాను కదా, అక్కడ గోంగూర చికెన్లో మ్యాగ్నేట్ చేసేప్పుడు వేసాను కదా, అందుకే చూసి వేసుకోండి కొంచెం. గోంగూర బాయిల్ చేసుకోవాలి. గోంగూర ఎందుకు బాయిల్ చేశానంటే వీళ్ళు ఆకులుగా ఉన్నాయనుకోండి, తీసి పక్కన పెడతారు. అందుకే నేను కొంచెం బాయిల్ చేసేసి దీన్ని మిక్సీ పెట్టేస్తాను. అప్పుడు అది రైస్లో కలిసిపోయింది కాబట్టి బాగుంటుంది. అందులో నా దగ్గర ఉంది కొంచెం గోంగూరే ఉందనమాట. అంటే నేను ఇది చేద్దాం అనుకోలేదు కదా, సో అందుకని కొంచెం గోంగూరతోనే రెసిపీ ట్రై చేస్తున్నాను. మీరైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. తర్వాత టమాటోస్ కూడా వేసేసుకుందాం. నేను కొంచెం ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తాను, ఎక్కువ యూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అసలు నూనె ఎక్కువ కనబడితే నాకు ఇష్టం ఉండదు. తక్కువగానే వాడతాను, అదే హెల్త్కి మంచిది కదా, అందుకని. కొంచెం టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము. టమాటాలు అయితే మగ్గిపోయి చూడండి ఎంతో సాఫ్ట్గా. ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా మూత పెట్టేసి బాగా మగ్గబెట్టేద్దాము. మగ్గిన తర్వాత గోంగూర అయితే మిక్సీ పట్టి వేసుకుందాం, ఎందుకంటే పులుపు వల్ల మళ్ళీ చికెన్ అయితే సరిగ్గా ఉడకదని, అందుకని కొంచెం ఆయిల్ తర్వాత వేస్తాను. చూడండి, చికెన్ నుంచి మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఈ టైంలో మనం ఇంకా ఈ పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకున్నా, పుదీనా కొత్తిమీర. బాగా మిక్స్ చేసుకుందాం. నా ఐడియానే అండి, నేనే చెప్పాను ఈ రెసిపీ ఇలా చేయాలి. అవును, నిజమే, చెప్పడమే, చేయడం రాదండి. ఇది కొంచెం ఫ్రై చేసేద్దాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇది మిక్సీ పట్టేసుకున్నాను నేను, చూడండి.
సో ఇంకా ఈ గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉంది? ఇది బాగా వచ్చింది అనుకోండి, మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. బాగాలేదనుకోండి ఇంకోసారి అడగరు. వాళ్ళంతా ఆకుకూర ఇవ్వలేదు. మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ మర్చిపోయింది, ఫస్ట్ టైం చేశాను, బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఇంక ఇదంతా మీకు ప్లేట్లో చూపిస్తాను ఎగ్ పెట్టి ఎలా ఉందో ఏంటి అనేది. లేదంతే ఇక స్టార్ట్ చేసేసింది. టేస్ట్ ఎలా ఉంది ఇంతకి? చాలా బాగుందా? మామూలు బిర్యానీ టేస్ట్ ఉందా, ఏమన్నా స్పెషల్ కనిపిస్తుందా? స్పెషల్గా అనిపిస్తుంది. మావాడిని కూడా అడుగుతాం ఒకసారి. సో మా పిల్లలిద్దరికీ కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే గోంగూర ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు టేస్ట్ చేసిన తర్వాత అయితే. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.